welcome back to our channel Bhargavi's Telugu, English and Biology classes. మనం ఇవాళ తెలుగు గ్రామర్ డే 2 క్లాస్లో ఉన్నాము. ప్రీవియస్ డే 1 క్లాస్లో మనము వర్ణమాల మరియు అచ్చుల హల్లులు, ఉభయాక్షరాలు, అచ్చుల విభజన మరియు హల్లుల విభజన గురించి తెలుసుకున్నాము. ఇవాళ డే 2 క్లాస్లో మనము వర్ణోత్పత్తి స్థాయిల గురించి తెలుసుకోబోతున్నాము. వేటి గురించి? వర్ణోత్పత్తి స్థాయిలు అంటే ఏ అక్షరం ఎక్కడి నుంచి మనకి రిలీజ్ అవుతుంది, ఎక్కడి నుంచి వెలువడుతుంది, ఆ సౌండ్ అనేది ఎక్కడి నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయాన్ని ఇవాళ తెలుసుకోబోతున్నాము. వర్ణోత్పత్తి స్థాయిలు, వాటికి సంబంధించి కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు, కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు, దంతోష్ట్యాలు, ఇవన్నీ కూడా మనకి వర్ణోత్పత్తి స్థాయిలు. కంఠ్యాలు, కంఠ్యాల కిందికి క, ఖ, గ, ఘ, ఇనియ. తాళవ్యాల కిందికి చ, ఛ, జ, ఝ, ఇని. మూర్ధన్యాల కిందికి ట, ఠ, డ, ఢ, అన. దంత్యాల కిందికి త, థ, ద, ధ, న. ఓష్ట్యాలు ప, ఫ, బ, భ, మ. మనకు కంఠ్యాలు, కంఠ్యాలు ఈ అక్షరాలు అనేవి మనకి ఎక్కడి నుంచి వెలువడుతున్నాయి అంటే కంఠం నుంచి వెలువడుతున్నాయి. కాబట్టి వీటిని కంఠ్యాలు అన్నాము. వీటితో పాటు హ మరియు విసర్గ హ కూడా కంఠ్యాల కిందికి వస్తుంది. మరియు అ, ఆ అనేవి కూడా కంఠ్యాల కిందికి వస్తాయి. కంఠ్యాలు ఎక్కడి నుంచి వెలువడుతున్నాయి? కంఠం నుంచి పలకబడుతున్నాయి. నెక్స్ట్ తాళవ్యాలు. తాళవ్యాలు అనేవి ఎక్కడి నుంచి పలుకుతామంటే దవడ భాగం నుంచి పలకడం జరుగుతుంది అన్నమాట. తాళవ్యాల కిందికి య, షే మరియు ఇ, ఈ కూడా తాళవ్యాల కిందికి వస్తాయి. తాళవ్యాలను ఎక్కడి నుంచి పలుకుతున్నాము? దవడ భాగం నుంచి పలుకుతున్నాము. ఒకసారి మీరు పలికి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మూర్ధన్యాలు, మూర్ధన్యాలు అనేవి నాలుక మరియు అంగిలి భాగం నుంచి పలకడం జరుగుతుంది. దీని కిందికి రా మరియు ష, రు, రూలు మూర్ధన్యాల కిందికి వస్తాయి. తర్వాత దంత్యాలు. దంత్యాలు అనేవి దంతం భాగం నుంచి మనం పలకడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అక్షరాలు లా మరియు సా, లు, లు కూడా దంత్యాల కిందికి వస్తాయి. ఓష్ట్యాలు అనేవి పెదవి భాగం నుంచి పలకడం జరుగుతుంది. వీటి కిందికి ఉ, ఊ కూడా ఓష్ట్యాల కిందికి వస్తాయి. ఇక్కడ కంఠతాళవ్యాలు, కంఠతాళవ్యాలు, ఇక్కడ కంఠ్యాలు వస్తున్నాయి, తాళవ్యాలు వస్తున్నాయి. అంటే కంఠతాళవ్యాలు కంఠం నుంచి దవడ భాగం నుంచి పలికేటటువంటి అక్షరాలు ఏ, ఏ, ఐ. తర్వాత కంఠోష్ట్యాలు. కంఠోష్ట్యాలు అంటే కంఠ భాగం నుంచి మరియు ఓష్ట్యాలు కంఠం నుంచి పెదవి భాగం నుంచి పలికే అక్షరాలు ఓ, ఓ, ఔ. దంతోష్ట్యాలు. దంతోష్ట్యాలు అనేవి అక్షరం వా, దంతాలు మరియు పెదవి భాగం నుంచి పలికే అక్షరం వ. ఇది వర్ణోత్పత్తి స్థాయిలు. వర్ణోత్పత్తి స్థాయిని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ మీకోసం తీసుకుని వచ్చాను. అదేంటి అంటే కథ ముదిరిందోయ్ హ, యశే, రష, లస. ఈ కోడ్తో మనము ఈజీగా వర్ణోత్పత్తి స్థాయిలను మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అక్షరాలలో ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాల గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాము. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు సంబంధించి ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు, అదే హల్లుకు సంబంధించిన ఒత్తు
ఆ హల్లును చేరినట్టయితే దానిని ద్విత్వాక్షరము అంటారు. అంటే ఏ హల్లుకు సంబంధించిన అచ్చయితే ఉందో ఆ హల్లుకు వచ్చి చేరినట్టయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటారు. వాటి ఎగ్జాంపుల్స్ ముగ్గు, బొగ్గు, పూల సజ్జ, బుజ్జి మేక, గుడ్డు, ఒత్తు. ముగ్గు అంటున్నా, గా ఒత్తు గా వద్ద చేరింది. బొగ్గు గా ఒత్తు గా వద్ద చేరింది. జా ఒత్తు జా వద్ద, డా ఒత్తు డా వద్ద, తా ఒత్తు తా వద్ద. అంటే ఏ హల్లు అయితే తీసుకుంటామో ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు అదే హల్లును చేరినట్టయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటాము. సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లును తీసుకున్నట్టయితే ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు కాకుండా వేరే ఒక ఒత్తు ఆ హల్లును చేరినట్టయితే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. అంటే ఒక హల్లుకు సంబంధించిన ఒత్తు దానిని చేరకుండా వేరే హల్లుకు సంబంధించిన ఒత్తు చేరినట్టయితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. ఎగ్జాంపుల్స్ వర్ణమాల, రాకు సంబంధించిన ఒత్తు ఇక్కడ చేరలేదు, నా ఒత్తు చేరింది. పుస్తకం, పుస్తకం సా ఒత్తు చేరలేదు, ఇక్కడ తా ఒత్తు చేరింది. ఉత్సాహం, తా ఒత్తు ఇక్కడ చేరలేదు, సా ఒత్తు చేరింది. ఉత్సాహం. చిత్రం, పద్మ, అనర్ఘలం. అంటే ఒక హల్లుకు సంబంధించిన ఒత్తు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు కాకుండా వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు చేరినట్టయితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. సంశ్లేషాక్షరము అంటే ఒక హల్లుకు సంబంధించిన ఒత్తు కాకుండా వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తులు రెండు చేరినట్టయితే దాన్ని సంశ్లేషాక్షరము అని అంటారు. అంటే ఇక్కడ వేరొక ఒత్తు అనేవి రెండు ఒత్తులు చేరుతున్నాయి ఒక హల్లు దగ్గరికి. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే రాష్ట్రం, ఇక్కడ తా ఒత్తు రా ఒత్తు రెండు ఒత్తులు చేరాయి. ఇక్కడ లక్ష్మి, ఇక్కడ కూడా రెండు ఒత్తులు చేరాయి. ఉత్ప్రేక్ష రెండు ఒత్తులు. శాస్త్రం, సామర్థ్యం, ఉత్కృష్ట. అంటే ఒక హల్లుకు సంబంధించి ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు కాకుండా వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తులు రెండు చేరినట్టయితే దాన్ని సంశ్లేషాక్షరము అని అంటారు. ద్విత్వాక్షరము అంటే అదే హల్లు యొక్క ఒత్తు చేరినట్టయితే ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరము వేరొక హల్లు యొక్క ఒత్తు చేరినట్టయితే సంయుక్తాక్షరము. సంశ్లేషాక్షరము వేరొక హల్లు యొక్క ఒత్తులు రెండు చేరినట్టయితే దాన్ని సంశ్లేషాక్షరము అని అంటాము. ఇవాల్టి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.